అందరికీ మరణాతండి. డాక్టర్ రెవరెండ్ బి సుజీవరాజయ్య గారు, ఆయన దేవుని సేవకులుగా, దైవజనులుగా ఈ యొక్క ప్రాంతమంతటిలో కూడా ఎంతగానో వారు చేసినటువంటి సేవ మీ అందరికీ బాగా తెలుసు. మిమ్మల్ని అందరూ వారు అనుదినము అనుక్షణము మీ యొక్క విశ్వాస జీవితంలో బలపడటానికే ఆయన నాందిగా పెట్టుకుని వారు చేసిన తపన ప్రార్థనలు ఈ దినాన్న మీ సంఘము ఎంతగా అభివృద్ధి చెందింది. అయితే నరులారా తిరిగి రండి అనే కీర్తనకారుడు దేవాది దేవుడు ముందుగానే వ్రాయించి ఉన్నాడు. నరులారా తిరిగి రండి అంటే ఈ భూలోకంలో ఆయన చిత్త ప్రకారము మనం అందరం అక్కడ జన్మిస్తాం. ఆయన చిత్త ప్రకారము ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన ప్రియులుగా జీవించడానికి దైవ సేవకుల ద్వారా, సంఘము ద్వారా ప్రత్యేకించి బైబిల్ మిషన్ దైవ సేవకులు, దైవజనులు, ఆత్మీయ తండ్రి అయినటువంటి దేవదాసయ్య గారు ఏ విధముగా ఆయన ప్రణాళికలో, ఆయన ప్రార్థనలతో బైబిల్ మిషన్ ఎంతగానో అందరి మనలు ప్రార్థనలు పొంది ఈ విధముగా దైవ సేవ విస్తరించుతూ ఉన్నది. శైవరాజు అయ్య గారు నిజంగా నాకు చాలా ప్రియులు. అలాగే అన్నగారు దేవపాలన్ గారు. ఈ గ్రామంలో మా సంఘంలో మీరు ఒక్కసారన్నా వచ్చి అడుగు పెట్టండి, మాకు మా విశ్వాసులకు మరి వాక్య పరిచర్యకు రావాలి అని నిజంగా అనేక సార్లు కోరారండి. అయ్యా మీరు వస్తాను అనండి, మీకు నరసాపురం కారు పంపుతాను అని చాలాసార్లు అడిగారు. కానీ ఎందుకో రాలేకపోవటం జరిగింది. చాలా చింతిస్తున్నాను. అయ్యగారు జనవరిలో జరిగిన సభకు వచ్చారా, ఎక్కడ కనిపించట్లేదేంటి, వచ్చారా ఎక్కడ కనిపించడం లేదేంటి నేను అనుకుంటున్నాను. ఆయన వాయిస్ అందరికీ తెలుసండి. ఆయన బయటికి ఎంతో బలహీనుడిగా, ఒక సందగా ఉన్నప్పటికీ కూడా ఆయన వాక్యం అయితే బహు గంభీరమైన వాక్యం, అటువంటి గొప్ప దైవజనుడు. మరి దేవుడు ఏ విధంగా ఎవరిని పిలుచుకుంటారో ఆ పిలుపునందుకొని సిద్ధపడి ఆ సిద్ధపాటు కలిగినటువంటి దైవ సేవకుడు. ఇంత గొప్ప కార్యానికి నేను ఉదయం కంకిపాడులో ఉన్నానండి. అయ్యారు ప్రెసిడెంట్ అయ్యారు ఫోన్ చేశారు, మీరు ఖాళీగా ఉన్నారా అని అడిగారు నన్ను. అయ్యా ఖాళీగా ఉన్నానండి అని. అంటే మీరు ఇలాగా మీ భక్త ఉన్నారా అంటే ఉన్నానండి. అంటే మీరు వెళ్ళగలుగుతారా అని అడిగారు. అయ్యా అసలు నేను ఉదయం ఎలా వెళ్ళాలి నన్ను
నన్ను పంపితే బాగుండు, నేను వెళితే బాగుండని మనసులో నేను ఊహించుకున్నాను. మిస్ అవ్వకూడదు, ఎలాగైనా వెళ్ళాలి. కానీ ఆ ఊహకి మరి దేవుడు ఎలాగా ఆయనకి ఆ తలంపించాడో బేతేలు గృహ వాసులు ద్వారా ఆ బేతేలు గృహం మీరు వెళ్ళండి అని అనగానే నాకు దుఃఖం ఎలా ఉన్నా కానీ నాకు సంతోషం కలిగింది. దైవజనులని ఈ విధంగా అంతిమ యాత్ర ఈ లోకంలో జీవించినంత కాలము దేవుడు మనకి ఎంతో బాధ పెట్టారు. ఎన్నో కష్టాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నెన్నో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎవరిని వదలడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఏ విధంగా ఆశీర్వదిస్తాడో మనం కల్లారా ఈ ప్రత్యేకించి మీ గ్రామస్తులైనటువంటి మీరు కల్లారా ఆయన చేసినటువంటి సేవ ఎంత గొప్పదో అదన్నీ కూడా మీరు చెవి చూచి ఉన్నారు. మీరు చాలా అదృష్టం ఉంటుందండి. అంటే